దేశంలో ఏం పనిలేక ఎవడో ఏం పనిలేనోడో ఏదో చేసినట్టుగా ఈ దేశంలో ఏం పనిలేనటువంటి వాళ్ళు పనిచేస్తారు. తమిళనాడులో 2 సార్లు అధికారంలో ఉన్నారు డిఎంకే వాళ్ళు. నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా 2026లో. ఏ అంశం దొరకబట్టాలి, ఎట్లా రెచ్చగొట్టాలి, ఎట్లా భావోద్వేగాలు రెచ్చగొట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెచ్చగొడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. త్రిభాషా విధానము, ద్విభాషా విధానము, అరే తమిళాన్ని మొత్తం ఎరాడికేట్ చేస్తలేరా నాయన? మీరు చెప్పినట్టుగా మేము సనాతన ధర్మాన్ని మొత్తం తుడిచిపెట్టేస్తామని చెప్పింది స్టాలిన్ వాళ్ళ కొడుకు ఉదయనిధి. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం హిందీ నేర్చుకోమని చెప్తున్నది. గాంధీజీ కూడా చెప్పిండు, హిందీ భాషోద్యమ చేసింది కూడా రాజగోపాలాచారే దానికి అధ్యక్షత వహించిండు. హిందీ నేర్చుకోవాలని గతంలో చెప్పిర్రు. నేర్చుకోకపోతే నేర్చుకోకండి, నేర్చుకుంటే నేర్చుకున్నారు. ఏమున్నది దానిలో తప్పే ఉన్నది? తమిళంలో భాషను మొత్తం తీసేస్తున్నారా? తమిళనాడు అంటే కేవలం 4 జిల్లాలు మాత్రమే తమిళనాడా? అరే రాజరాజ నరేంద్రుడు, చోళులు వాళ్ళందరూ కూడా ఎక్కడో కాంబోడియా దాకా పరిపాలించిన నాయన. వాళ్ళందరిది కూడా తమిళానికి సంబంధించినటువంటి ఆ నేలలో పుట్టినటువంటి వాళ్ళే కదా. వాళ్ళని ఎందుకు ఓన్ చేసుకోరు? దరిద్రులు ఎవడు? వీళ్ళు పెరియార్ను వీళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. ఆడొక దరిద్రుడు, ఆ దరిద్రుడిని పట్టుకొని ఆదర్శవంతంగా తీసుకుంటారు. కన్న కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, మీకు ఎట్లా ఆదర్శవంతుడైందో నాకు అర్థం కాలేదు. కూతురు 90 ఏళ్ల వయసులో కూతురు వయసు ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎట్లా ఆదర్శమయ్యారో తెలియదు. రాముడి విగ్రహాలని, గణేశుడి విగ్రహాలని బదాట్ల ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఆదర్శవంతులు అంటే కేవలం తమిళం పేరుతోటి సనాతన ధర్మాన్ని. మళ్ళీ దరిద్రం ఏంటంటే ఆ తమిళనాడులోని అత్యంత పవిత్రమైన పురాతనమైనటువంటి దేవాలయాలు, సంస్కృతి, సాంప్రదాయం అంతా ఇంకా కట్టబడి ఉంది. ఇవాళ తమిళనాడుకి ఈ సోకాళ్ళు సుల్తానులు లేకపోతే ఔరంగజేబులు, బాబర్లు, బీబర్లు పోకపోవడానికి కారణం శివాజీ మహారాజు. శివాజీ మహారాజు తమిళనాడుకి వెళ్ళిండు. తమిళనాడుకి వెళ్ళి అమ్మవారి పూజ చేసి 9 రోజులు 11 రోజులు అనుష్ఠానంలో కూర్చొని దీక్ష చేసి ఉపవాసంలో జపం చేసినటువంటి వ్యక్తి శివాజీ. అమ్మవారు ప్రత్యక్షమైనటువంటి సందర్భం కూడా తమిళనాడు ప్రాంతంలోనే ఉన్నది. ఇష్టానుసారంగా ఇదొక మాదే గొప్ప అనేటువంటి ఇది తీసుకురావడం అనేటువంటిది. దీనికి ఏమైంది? ఆఖరికి కర్ణాటక, మహారాష్ట్ర బస్సు, కర్ణాటక బస్సు, కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర బార్డర్లో ఉంటే బస్సు ఎక్కితే కండక్టర్ మరాఠీ మాట్లాడలేదని మరాఠీ వాళ్ళకు కర్ణాటక వాళ్ళకు మధ్యన కొట్లాట పెట్టి, టికెట్ దగ్గర కొట్లాట అయితే దాన్ని వీళ్ళొక భాష వాళ్ళొక భాష. ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు ఏం చేశారంటే ఓడిపోయినాక ఏం చేయాలని అర్థం కాకుండా మరాఠీ భాష అని చెప్పేసి కర్ణాటక బస్సులను తగలబెట్టడము, కర్ణాటక బస్సులను కొట్టడము, వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకోవడము, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏమనంటే మా భాష మీ భాష అనేటువంటిది. అరే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇంగ్లీష్ మీడియం వస్తే భాష చచ్చిపోతే ఎవడు కూడా పట్టించుకోలేదు కదరా నాయన. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు కదా, తమిళం భాష చచ్చిపోతలేదా? ఇంగ్లీష్ మీడియంలో చదివితే సిగ్గులు లేవా మీకు? కేవలం రాజకీయం మాత్రమే చేస్తున్నారు. ఇట్లాంటి రాజకీయాలు చేయడం వల్ల ఏమవుతుంది? తమిళాన్ని కాపాడిందిగా కరుణానిధి లేకముందు మొత్తం తమిళం లేదు, కరుణానిధి వచ్చినాకనే డిఎంకే పుట్టినాకనే తమిళం మొత్తం కాపాడబడింది అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. అంతకుముందు ఎవరు తమిళం మాట్లాడలే, ఎవరు తమిళమే గురించే మాట్లాడలేదు అన్నట్టుగా వీళ్ళు మాత్రమే తమిళ భాష ఉద్ధారకులు అన్నట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం. రాజకీయం కోసం, మీ కుటుంబ రాజకీయం కోసం 10 ఏళ్ళు అధికారం ఉన్నారు, వ్యతిరేకత ఉన్నది, పరిపాలన చేత కాలేదు, మీ కుటుంబం పైన వ్యతిరేకత రావడంతో దాన్ని ప్రజల మీదకి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని భాష పేరు మీద ఇంకొక భావోద్వేగాలను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమిళాన్ని ఎవడు కాపాడలేదు? వాళ్ళ కేంద్రం చెప్పేది అదే, తమిళ భాష ఖచ్చితంగా ఉండాలి, తెలుగు భాష ఖచ్చితంగా ఉండాలి, 5వ తరగతి వరకు మాతృభాష అందరినీ కాపాడాలని చెప్తున్నారు ఇవాళ. అది కదా చెప్పింది కేంద్రం. మరి అది ఎట్లా వ్యతిరేకత అవుతుంది? ప్రజలారా ఆలోచించండి. రాజకీయ నాయకులు ఇట్లాంటి సందర్భాలను తీసుకొస్తే తమిళానికి సంబంధించి కానీ ఏది కానీ చేసి వీళ్ళు ఏదో గొప్పగా చేసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం అంతే. అఖిల పక్షం అని అన్ని పార్టీలు ఒకటైపోతాయని ఏం లేదు. వీళ్ళ వల్ల తమిళం నాశనం అయిపోతుంది, తమిళనాడు సంస్కృతి నాశనం అయిపోతుంది, తమిళం యొక్క గొప్ప చరిత్ర నాశనం అయిపోతుంది. తమిళనాడులో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులందరినీ కూడా మహాబలిపురం లాంటి వాటిని కట్టినటువంటి వాళ్ళను ఇవాళ పెద్ద పురాతనమైన 1000-2000 ఏళ్ల క్రితం తమిళ సంస్కృతిని కాపాడినటువంటి ఒక్క రాజును కూడా గుర్తించారు వీళ్ళు. కానీ వీడు టిప్పు సుల్తాన్ అంటే గొప్ప అని చెప్పుకుంటారు సిగ్గులేని రాజకీయ నాయకులు. వీడు ఎవడో కర్ణాటకలో, మహారాష్ట్రలో వీడు టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు. కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము టిప్పు సుల్తాన్ సెలబ్రేట్ చేసింది. సిగ్గుపడాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సిగ్గుపడాలి, ఓటేసినటువంటి వాళ్ళు సిగ్గుపడాలి. టిప్పు సుల్తాను ఒకే ఒక్క రోజు దీపావళి నాడు 1,00,000 మంది
1,00,000 మంది. టిప్పు సుల్తాను ఇదే తమిళనాడులో, జయలలిత లాంటి వాళ్ళు తమిళనాడు కర్ణాటక బార్డర్లో 1,00,000 మంది హిందువులను ఊచకోత కోసిర్రు. 1,00,000 మంది మతం మారకపోతే. మరి తమిళనాడునికి సిగ్గుందా? కర్ణాటక వానికి సిగ్గుందా? మహారాష్ట్ర వానికి సిగ్గుందా? మా భాష అందరం భాషను కాపాడుకుందాం, తెలుగును కాపాడుకోవాలి. 5వ తరగతి వరకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు తెలుగు నేర్చుకుందాం. తెలుగు భాష, తెలుగు రాయడము, నుడికారము, మాటలు నేర్చుకుందాం. తమిళం 5వ తరగతి వరకు ఖచ్చితంగా తమిళం నేర్చుకుందాం. హిందీ నేర్చుకుందాం, ఇంగ్లీష్ నేర్చుకుందాం, కన్నడం నేర్చుకుందాం, ఇంకొక భాష నేర్చుకుందాం. తప్పేమున్నది ఇందులో? తప్పేమున్నది? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్టుగా ఉంది. మళ్ళా సిగ్గులేని ఈ రాజకీయ నాయకులు, ఎస్ వీళ్ళంతా సిగ్గులేని రాజకీయ నాయకులే. ఉర్దూ మాట్లాడితే వీళ్ళకి ఒక్కనికి నొప్పి రాదు ఎక్కడ. ఇంగ్లీష్ మాట్లాడితే అది భావదారిద్ర్యం నాయన, దాస్యం అదంతా కూడా. మనం బ్రిటిషోనికి లేకపోతే వానికి స్లేవ్స్ బానిసలుగా బతికినాం. మొగలాయులు మనల్ని బానిసలుగా చూసిరు. 95% మంది హిందువులు ఉన్నటువంటి తెలంగాణ పాత నిజాంలో 2% కూడా లేనటువంటి వాళ్ళు ఉర్దూను బలవంతంగా రాజరిక భాష చేసినప్పుడు ఏ ఒక్కడు మాట్లాడలేదు, అట్లాంటి వాటి గురించి మాట్లాడలేదు. అట్లాంటి ఉర్దూ మాట్లాడుతుంటే ఈ ఒక్కనికి నొప్పి రాదట. అదంతా మంచిదంట, గొప్పదంట. ప్రజలారా ఆలోచించండి. తమిళనాడులో ఉన్నటువంటి ముస్లింలు లేకపోతే కర్ణాటకలో ఉండేటువంటి ముస్లింలు ఎప్పుడైనా కొట్లాడుకున్నారా? మాది కర్ణాటక ముస్లిమ్స్, మీరు తమిళనాడు ముస్లిమ్స్ అని ఎక్కడైనా కొట్లాడుకున్నారా? ఎక్కడైనా వాళ్ళు మా భాష మీ భాష అని చెప్పుకున్నారా? ఉర్దూ అంతా మా భాషే, మేము మీరు ఒకటని ఇచ్చిపుచ్చుకున్నాళ్ళు అన్నీ జరిగినాయి. మళ్ళీ ఈ పిచ్చి ముండా కొడుకులకు ఎందుకు మరి కొట్లాట? ఆలోచించాల్సింది ప్రజలారా, ఆలోచించండి. తెలుగు ఆత్మగౌరవం అని ఇంగ్లీష్ మీడియాన్ని ఎవడరా ప్రవేశపెట్టింది? తెలుగు ఆత్మగౌరవాన్ని ఎందుకు కాపాడలేదు? ఎందుకు తెలుగు మీడియాన్ని మొత్తం వదిలేసిరు? ఎందుకు ప్రైవేట్ విద్యా సంస్థలను ఇష్టానుసారంగా చేసిరు? ఎందుకు ఇవాళ మిషనరీ స్కూళ్లను గొప్పగా చిత్రీకరించిరు? ఇవాళ ఎందుకు ఇంగ్లీష్ మీడియం మాత్రమే గొప్ప అని చెప్పారు? ఎందుకు ఇవాళ మిషనరీ స్కూళ్ళల్లో దరిద్రమైనటువంటి ఆ ఒక పుస్తకాన్ని బోధిస్తుంటే దాన్ని ఎందుకు సమర్థించిర్రు? రాజకీయ నాయకులారా, సిగ్గులు లేవారా మీకు? ఇది జరిగినటువంటి వ్యవహారం. ఎవడైనా మేము తెలుగు ముస్లింలము, మీరు కన్నడ ముస్లిమ్స్, మేము తెలుగులో మాట్లాడతాం, మీరు కన్నడ మాట్లాడారు, ఎన్నడన్నా కొట్లాడుకున్నారా? ఎన్నడన్నా వాళ్ళ మధ్యన కొట్లాటలు వచ్చినాయా? జరగలేదే. ఎప్పుడు కొట్లాటలు జరగలేదే. వాళ్ళ మరాఠీ ముస్లిమ్స్ లేకపోతే ఉత్తరాది ముస్లిమ్స్, హిందీ ముస్లిమ్స్ అని ఎక్కడైనా కొట్లాటలు జరిగినాయా? ఎక్కడ కొట్లాటలు జరుగుతలేవే. సిగ్గుండాలి కదా హిందూ రాజకీయ నాయకులందరికీ. ఏ పార్టీ అయినా వాడు ఎవడైనా సిగ్గుండాలనే వద్దా? సిగ్గులేని రాజకీయ నాయకులరా ఎవడైనా సరే, వాడు తెలంగాణలో, వరంగల్లో, హైదరాబాద్లో ఉన్న ముస్లిం అయినా సరే, లేకపోతే ఇంకెక్కడైనా సరే, వాడు ఒకటే అనుకున్నప్పుడు, వాడి భాష ఒకటే అనుకున్నప్పుడు, వాడు ఎక్కడున్నా వాడు ఉర్దూ నేర్చుకుంటున్నప్పుడు నీకు హిందీ మాట్లాడితే మాత్రం నొప్పైనా అది ఏమవుతుంది? నచ్చినోడు హిందీ మాట్లాడతాడు, లేకపోతే లేదు. దరిద్రం ఏంటంటే ఇవాళ చెన్నై పోండి ఎవడైనా, ఏ రిక్షా వాడైనా, ఆటో తోలేటోడైనా సరే, నార్మల్గా బజ్జీలు వేసుకుంటాడు కూడా హిందీలో మాట్లాడతాడు. ఏం సార్ వాడు ఎవడైనా వాళ్ళ ఇంట్లో ఏమున్నది, వాడు బాగుపడతాడు, లక్షల కోట్లు సంపాదిస్తారు, మేము బతకాలంటే మా దగ్గరికి అందరూ వస్తారు, మేము అన్ని భాషలు మాట్లాడతాం సార్ అని. బెంగళూరు పోండి, బెంగళూరులో రిక్షా తోలేటోళ్ళు, ఆటో తోలేటోళ్ళు ఏ షాప్లకు పోయినా 5 భాషలు మాట్లాడతాడు. వాడు కన్నడ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, తెలుగు అన్నీ మాట్లాడతాడు. 4-5 భాషలు వస్తాయి ఒక్కొక్క దగ్గర బెంగళూరులో. ఎస్, గొప్పగా మనం చిత్రీకరించుకోవాల్సిందే, గొప్పగా చెప్పాల్సిందే. ఏ రాష్ట్రంలో ఉండేవాడు ఆ రాష్ట్రంలో ఆ భాషను గౌరవిద్దాం. నేను తమిళనాడులో సెటిల్ అయినా, నేను తమిళనాడు పోతున్నా, తమిళం నేర్చుకుంటా, నా భాషను నేను కాపాడుకుంటా, నేను తెలుగు నేర్చుకుంటా, తమిళం నేర్చుకుంటా, హిందీ కూడా నేర్చుకుంటా. లేదా తమిళనాడు వాళ్ళు హైదరాబాద్కి వచ్చిర్రు, ఇక్కడ బతుకుతున్నారు అనుకుందాము, వాళ్ళు తమిళం నేర్చుకుంటారు, వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు, వాళ్ళు హిందీ నేర్చుకుంటారు, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, అవసరమైతే ఇంకో 10 భాషలు నేర్చుకుంటారు, సంస్కృతంలో కూడా పండితులు అవుతుంటారు. ఇదొక కుట్ర. అంటే భారతదేశంలో వాడవుడు బ్రిటిషోడో లేకపోతే వాడవుడు ఔరంగజేబుడో వాడు ఈ దేశంలో పెట్టినటువంటి కుట్ర, ఆ చిచ్చు ఇంకా కాలుతూనే ఉన్నది. ఈ దరిద్రులంతా అట్లాంటి దరిద్రపు నా కొడుకులే. ఎందుకంటే వేరేం లేదు.